వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఈ ఎండాకాలంలో 2 గంటల దాకా, అంటే 10 నుంచి 2 అంటే 4 గంటల సభ ఈ మధ్యలో ఎప్పుడు జరగలేదు. ఈ అస్తిత్వం అనే దాంట్లో ఏదో ఆకర్షణ ఉన్నట్టున్నది. మీ అందరికీ కూడా అభినందనలు, వందనాలు. నాకు శిక్ష కావాల్సింది, ఎందుకంటే నేను చాలా లేట్గా వచ్చినాను. ఆఖరిలో మాట్లాడడం అంటే ఒక పెద్ద శిక్ష, 2 గంటలకు మాట్లాడడం అంటే అంతకంటే పెద్ద శిక్ష. ఈ రెండు ఉండి కింద ఒక విగ్రహం పెట్టాడు, బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాటలు మనకు కూడా ఇష్టమే కొంచెము, కానీ బాలసుబ్రహ్మణ్యానికి మించి మనం ఒక 12 ఏళ్ళు 14 సంవత్సరం దాకా ఒక పెద్ద పోరాటం నడుస్తుంది. దాంట్లో వచ్చిన అనేక పాటలు, అనేక గాయకులు, సాహిత్యకారులు మన జీవన విధానం అయిపోయింది. మనలో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం లేడు, మనలో గోరటెక్ వెంకన్న ఉన్నాడు, మనలో గద్దర్ ఉన్నాడు. కానీ బాలసుబ్రహ్మణ్యాన్ని దేవుడు తెచ్చిపెట్టినాడు, పెట్టినాడు. ఎందుకు పెడుతున్నారా ఈ తెలంగాణలో? తెలంగాణ వచ్చి చాలా కాలం అయింది కదా అని అంటే, ఉల్టా చాలా మాట్లాడినారు, అడ్డుపడ్డ వాళ్ళని అది చేసినారు. తర్వాత మేము చిన్న చిన్న ఎంత మెసేజే పెట్టినాను నేను, నన్ను అయితే ఎంత ట్రోల్ చేసినారంటే, ఏందిరా ఇక మీకు వచ్చినాక తెలంగాణ వచ్చినాక కూడా బోలారా ఇట్లా ఈ లెవెల్లో, ఏ సరే బూతులు సరే సరే, అరే మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామా? ఇది అర్థం కాలే, ఎందుకు అట్లా అవుతుంది? సరే నేను సూర్య గురించి అంటున్నారు, కానీ ప్రధాని మోదీ గురించి మాట్లాడాలి. ఈ విద్వేషానికి కారణమైన వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే వాళ్ళ పని. చంద్రబాబు నాయుడు తెలంగాణకు బద్ధ వ్యతిరేకి, 2 కళ్ళ సిద్ధాంతమే కాదు, ఆయన బ్లడ్లో ఉంది. ఎందుకుందంటే ఆయన మనకంటే నాగరికుడు అనుకుంటాడు, ఆయన మనకంటే తెలివి కలవాడు అనుకుంటాడు, ఆయన మనకంటే మెరుగైన జీవితాన్ని గడిపిన వాడు అని అనుకుంటాడు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. తెలంగాణ జీవనం కంటే ఆంధ్రుల జీవనం మెరుగైనది కాదు, గొప్పది కాదు, పెద్దది కాదు. ఒక రకమైన నాగరిక జీవితం, మనది నాగరిక జీవితం. ఎందుకు అని అంటే మనం మానవ సంబంధాలను ప్రేమించిన వాళ్ళు, బతుకుని ప్రేమించిన వాళ్ళు, బతకడం ఎట్లా ప్రేమించిన వాళ్ళు. కానీ వార్డ్లీ సక్సెస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, వ్యవహార విజయం. అందుకని మనల్ని అమాయకులు అని అంటారు. ఏమని అంటారు కానీ తెలంగాణలో మంచోళ్ళ, అమాయకుల. ఎందుకంటారు అమాయకులు అని అంటే, మనం ఈ వార్డ్లీ సక్సెస్ అంటే వ్యవహార విజయాలలో లేవు. ఈ వ్యవహార విజయాల వచ్చిన నడమంత్రపు సిరి కానీ, పెట్టుబడులు కానీ, శ్రీమంతం కానీ చంద్రబాబు నాయుడిని అట్లా తయారు చేసింది. అంటే ఒక నమూనా. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు మొత్తం చూడండి, మీరు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు. లైక్ ట్రంప్ ఆల్ ఆఫ్ సడన్ ఏమంటాడు, ఒక చిన్న ట్రంప్ది ఒక చిన్నపాటి చరిత్ర అమెరికా, యూరప్ అనేది అతి పురాతనమైన చరిత్ర. ట్రంప్ ఏమంటాడు, అసలు ఇది చరిత్రే కాదు, ఇది త్వరలో అర్థమైపోతుంది అని అంటాడు. ఒక పురాతన చరిత్ర ఎట్లా అర్థమవుతుంది? ఎందుకంటాడు ట్రంప్ అట్లా? ఎందుకంత మిడిసిపాటు, ఎందుకంత నడమంత్రపు సిరి అంటే, ట్రంప్ ఉద్దేశం ఏంటంటే మన యూరప్ని అవమానపరచడం, యూరప్ ఔన్నత్యాన్ని కించపరచడం ద్వారా అవమానపరచడం, తెలంగాణను కించపరచడం ద్వారా చంద్రబాబు నాయుడు దాన్ని సాధించాలనుకున్నాడు. నవాబులు లెక్కుంటారంటాడు, మా లేవుడు అంటాడు. ఎందుకు లేవాలని మనం అడిగితే ప్రశ్నకు సమాధానం ఉండదు, లేచి ఏం చేయాలంటే సమాధానం ఉండదు. కానీ ఎందుకు లేవలేదన్న కాడ నుంచి మొదలుపెడితే చంద్రబాబు నాయుడు ఎక్కడి దాకా వచ్చినాడంటే, తెలంగాణ చివరికి ఏమన్నాడు మొన్న, నా బ్రెయిన్ చేంజ్ అని. అంటే మనం అందరం ఆత్మహత్య చేసుకోవాలి. ఇంత పనులు చేసి, ఇంత కష్టపడి, అది చేసి, ఇది చేసి, కింద పడి మీద పడి ఒక 1500 మంది చనిపోయి ఒక తెలంగాణ సాధించుకుంటే, మధ్యలో అందరూ పోయినారు, అందరూ పోయి బెంచ్ అయినారు. ఇక్కడ మనం ఏం చేయాలి?
బ్రెయిన్ చైల్డ్ ఒకటే కాదు, ఆయన క్యాంపెయిన్ అంతది హైదరాబాద్గా పడుతుంది. హైదరాబాద్ ఎన్నడో ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రమే జ్ఞానం రాదు. ఎందుకు అంటే అది ఆధిపత్య సంస్కృతిలో భాగం. అంతర్గత అవసరాల్లో అది ముఖ్యమైనది. మన అస్తిత్వానికి ప్రమాదం అక్కడి నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ ఆయన మనకేం సంబంధం లేదు, మన వ్యవహారాలతో సంబంధం లేదు, మన ఆరాటాలతో సంబంధం లేదు. కానీ ఆయన తెలంగాణ వచ్చినాక ఒక విద్వేషాన్ని చేశాడు. తల్లిని చంపి పిల్ల అనేదో మాట్లాడినాడు. ఒకటే కాదు, చాలాసార్లు చంద్రబాబు నాయుడు లాగానే మోదీ మాట్లాడారు. లేకపోతే పార్లమెంట్లో మొన్నటి ప్రతిస్పందన రాదు. అతను ఏకంగా పాకిస్తాన్ కూడా పెట్టినాడు. ఏం చేయాలి? ఇది అస్తిత్వానికి ఇటీవల ప్రమాదం. ఈ అస్తిత్వానికి ప్రమాదం జరుగుతున్న క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మన వాళ్ళు. రౌండ్ టేబుల్స్ పెట్టినారు, మాట్లాడినారు. వచ్చిన ప్రశ్నలు కూడా ఈవెన్ విగ్రహాలప్పుడు కూడా ఈ విగ్రహాలను పెట్టినప్పుడు దాన్ని కొనసాగింపో చెప్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినారు, గొడవ అయింది, అయిపోయింది. ఈ వెంకయ్య నాయుడు ఎందుకు వచ్చి ఆవిష్కరిస్తాడు? హూఇస్ వెంకయ్య నాయుడు? రవీంద్ర భారతి మనదే. ఈ పేరు మార్చుకోకపోవడం ఒక తప్పు, ఈ మార్చుకోవాల్సి ఉండే మనం. ఈ రవీంద్ర భారతి అనేది మనదే, తెలంగాణలో ఉంది, హైదరాబాద్లో ఉంది. 10 ఏళ్ళది పీడ పోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎందుకు? ఇంకా ఒక హక్కుగా భావిస్తారు. ఇదే ఇక్కడ ఇంతకుముందు అమర్ వెళ్ళిపోయినాడు. అమర్ పాపం పోయి అమరావతి మీద ఒక వ్యాసం రాశారు. అమరావతి మీద వ్యాసం రాస్తే ఆయన పేరు పెట్టి ట్రోల్ చేసినారు. ట్రోల్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మా అందరూ ట్రోల్ అయిపోయారు ఈ సుబ్రహ్మణ్యంలో, అమరావతిలో. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఊరి పేరు లేని వాళ్ళు, అందరూ ఆంధ్రోల్లో లేకపోతే బీజేపీలో ఉంటారు, ఖాయమది. అయితే ఈ అమర్ని పెట్టి ట్రోల్ చేస్తే నేను అడిగేది ఏంటంటే, మీ అమరావతి గురించి కనీసం ఆ రాజకీయాల గురించి మాట్లాడడానికి మాకు హక్కు లేదు, మేము దానికి తగం. కానీ మీరు మా మొత్తం జీవితాలలో జోక్యం చేసుకోవడానికి ఎవడు హక్కు ఇచ్చినాడు? హైదరాబాద్ని అభివృద్ధి చేసినాను ఎట్లా చెప్తావు? అది నేరం. అది నువ్వు చేయలే హైదరాబాద్ అభివృద్ధి. హైటెక్ సిటీ కట్టినంత మాత్రాన అది అభివృద్ధి అయిందని నువ్వు అనుకుంటే మేము అనుకోవాలి కదా. నువ్వు హైదరాబాద్ ధ్వంసం చేసినావు. చంద్రబాబు నాయుడు తెలంగాణను ధ్వంసం చేసిన వ్యక్తి, తెలంగాణలో ఉన్న పబ్లిక్ సంస్థలన్నింటినీ ప్రైవేట్ చేసిన వ్యక్తి, తెలంగాణలో ఉన్న భూ బ్యాంకులన్నింటినీ వాళ్ళ అనుకూల సహచరులకు కట్టబెట్టిన ఫ్యాక్ట్ ఇది. ఈ ఫ్యాక్ట్లో ఇప్పుడు వస్తున్న కొత్త ప్రమాదం ఏమిటి? మేమే తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో చాలా నిర్మించి, ఒక సంస్కృతిని నిర్మించి, అంటే ఉన్న సంస్కృతిని కాపాడి, ఏదైతే భాషా సంస్కృతుల పట్ల వాళ్ళు అవహేళన చేస్తున్నారో వాటన్నిటినీ పునర్నిర్మించుకొని మనం ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని తెలంగాణ చేయించుకున్నాం. నిజమే, ఇది బతుకమ్మ ఆటని ఒక పోరాట అస్త్రంగా చేసింది తెలంగాణ చరిత్ర. తెలంగాణ పోరాట చరిత్రలో బతుకమ్మను, బోనాల్ని చెప్పుకోవాలి. అంటే ఇవన్నీ కూడా ఒక కాలక్రమేణా వచ్చినాక కూడా ఇవాళ జరుగుతున్నది ఏమిటి? 2 ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం. ఒకటి, మనం మళ్ళీ మన భావనను దెబ్బతీయడానికి, మన అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, మన గౌరవాన్ని దెబ్బతీయడానికి మోడీ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు ఆంధ్రలో చాలామంది చేస్తున్న ప్రయత్నాలు. దాంట్లో భాగంగానే ఇక్కడ విగ్రహాలు పెట్టడము, ఇక్కడ ఇంకా హక్కుభుక్తం ఉన్నట్టుగా ప్రవర్తించడము, ఇక్కడ చాలా ఉన్నట్టుగా చేయడం అనేది దాంట్లో భాగం. రెండవది ఏమిటంటే, వీళ్ళకు ఉపయోగపడుతున్న ఒక దళారీ నాయకత్వం ఇక్కడ తయారవుతుంది. కాషస్లీ ఐఎమ్ స్పీకింగ్. ఈ దళారీ నాయకత్వం అనేది ఇంతకుముందు కూడా ఉంది చరిత్రలో. తెలంగాణకి ఇంత అన్యాయం జరగడానికి కారణం ఏమిటంటే, పౌర సమాజాలు వేసిన ఒక ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు ఆక్రమించుకొని తెలంగాణ ఉద్యమం విఫలమవుతుంది. ఆ తర్వాత వచ్చిన పరిణామాలలో ఎన్నిసార్లు తెలంగాణ ఉద్యమం వచ్చినా కూడా అడ్డుకున్నది. చివరికి 9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత ఇంకొక ఉద్యమం నడిపింది కూడా ఇక్కడి దళారుల దన్ను వల్ల. నేను గుర్తుపెట్టుకోగలుగుతున్నాను, ఈ రాజకీయ దళారీ నాయకత్వం ఉన్నంత కాలం, ఆంధ్రుల వలసాధిపత్యానికి మద్దతిస్తున్న రాజకీయ దళారీ నాయకత్వం ఎవరున్నా సరే అంతకాలం అస్తిత్వానికి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఒక రాజకీయ దళారీ నాయకత్వం ఎదుగుతున్నది. ఈ దళారీ నాయకత్వం వల్ల ఇంకింత ప్రమాదం పొంచి ఉన్నది. మూడవది ఏమిటంటే, మన చరిత్ర మనకు తెలియకపోవడం. తెలంగాణ చరిత్ర మొన్నటిది. 1960 నుంచి 1970 వరకు 1970 నుంచి 1974 వరకు 1974 నుంచి 1975 వరకు 1975 నుంచి 1977 వరకు 1977 నుంచి 1980 వరకు 1980 నుంచి 1985 వరకు 1985 నుంచి 1990 వరకు 1990 నుంచి 1994 వరకు 1994 నుంచి 2000 వరకు 2000 నుంచి 2010 వరకు 2010 నుంచి 2011 వరకు 2011 నుంచి 2012 వరకు 2012 నుంచి 2013 వరకు 2013 నుంచి 2014 వరకు 2014 నుంచి 2015 వరకు 2015 నుంచి 2016 వరకు 2016 నుంచి 2017 వరకు 2017 నుంచి 2018 వరకు 2018 నుంచి 2019 వరకు 2019 నుంచి 2020 వరకు 2020 నుంచి 2021 వరకు 2021 నుంచి 2022 వరకు 2022 నుంచి 2023 వరకు 2023 నుంచి 2024 వరకు 2024 నుంచి 2025 వరకు 2025 నుంచి 2026 వరకు 2026 నుంచి 2027 వరకు 2027 నుంచి 2028 వరకు 2028 నుంచి 2029 వరకు 2029 నుంచి 2030 వరకు 2030 నుంచి 2030 వరకు 2030 నుంచి 2030 వరకు 2030 నుంచి 20
మీరు ఎవరైనా పోరాటాలు అడిగి వాళ్ళకి తెలంగాణ చరిత్ర కాదు ఏది అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి రీల్స్ అవసరం, షార్ట్ టెక్స్ట్ ఇంత చదువుతారు. వాళ్ళు తెలంగాణ చరిత్ర ఇంత పొడవులో జరిగిందంటే చదవరు. ప్రాణహితలు రాసిన చదవరు, వ్యాసాలు రాసిన చదవరు. తంగసాల అశోక్ గారు అస్తిత్వం అంటే ఉంటుందిరా బాబు అని చెప్పినా కూడా చదవరు. ఈ చదవని తరం, చైతన్యరహితమైన తరం, ప్రపంచిక జ్ఞానం లేని తరం, హాలోనెస్గా పెరుగుతున్న ఒక తరం, దొల్లలుగా పెరుగుతున్న ఒక తరం ఇప్పుడు ఉన్నది. దీనికి మన అస్తిత్వాన్ని, మన ధారని, మన వారసత్వాన్ని, అట్లాగే అన్నిటికంటే వీటికి జరుగుతున్న ప్రమాదాన్ని, మన జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకతని, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, చారిత్రక ప్రత్యేకతని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 3 కారణాల రీత్యా ఒక అస్తిత్వ వేదిక అవసరమైనందుకు, దాన్ని గుర్తించినందుకు ముందుగా ఈ అస్తిత్వ వేదిక ప్రకాష్ గారికి, శ్రీధర్ దేశపాండేకి, రవీందర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని గుర్తించి ఒక వేదిక పెట్టాను. కానీ ఒక ప్రమాదం అయితే ఉంది. పౌర సమాజం రెండుగా దిగుతుంది. పౌర సమాజంలో ఇప్పుడు మనం మాట్లాడుతూనేమో మన మీద 10 ఏళ్ళు ఏం చేసినావు అంటాడు. ఎందుకంటాడో తెలియదు. అరే నేను నా ప్రొఫెషన్లో నేను ఎడిటర్ రా బాబు, నేను దానికోసం ఒక మంచి జర్నలిస్ట్లకు పనిచేసినంటే వినడు. ఏం చేసినావు 10 ఏళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నావు, సుబ్రహ్మణ్యం ఇప్పుడు గుర్తొచ్చినా అడుగుతున్నాడు. అట్లాగే ఇప్పుడు విప్లవకారులను కీర్తిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని చాలా ఆశ్చర్యంగా, కేసీఆర్ని ఎవరు విప్లవకారులు ఎందుకో, కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు వచ్చినారని ఒక సిపిఐ నాయకుడు అంటే నేను షాక్ అయిపోయాను. ఈ ముఖ్యమంత్రి ఒక రెవల్యూషనరీ ముఖ్యమంత్రి అంటున్నారు, ఒక రెవల్యూషన్ సాధించడం అంటున్నారు. ఎవరు? ఏ పౌర సమాజం అయితే అప్పుడు అస్త్రశస్త్రాలు సంధించి ఒక గవర్నమెంట్ మార్చడానికి పనిచేసిందో వాళ్ళు ఇంకొక పౌర సమాజంగా తయారీ, ఇది ఒక రెవల్యూషనరీ గవర్నమెంట్ అంటున్నారు. ఉదాహరణకి అంటే ఈ పౌర సమాజాల చీలిక అనేది కూడా ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి బయట శక్తులు. తెలంగాణ ఉద్యమం అట్లా జరగలేదు. భారతదేశ చరిత్రలోనే నిజంగానే ఒక ఏకాత్మగా తయారైన తెలంగాణ సమాజం ఈ తెలంగాణ సాధించుకున్నది. అది అంత సులభంగా ఏం రాలేదు. 1500 మరణాలు ఏం సులభంగా జరగలేదు. అనేక ఆటపోట్లు, అనేక పోరాటాలు, అనేక ఎత్తుగడలు, అనేక వ్యూహాలతో తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణని కేవలం 12 సంవత్సరాల కాలంలో మళ్ళీ అవతల వ్యక్తులు దాడి చేసే స్థితికి దిగజారడం అనేది ఇవాళటి ప్రధానమైన సమస్య, ప్రధానమైన కథ. దాన్ని ఆలోచించాలి. దీన్ని పోగొట్టుకుందామా? మీకు తెలియదు, చాలా ప్రమాదాలు ఉంటాయి వీటి నుంచి. అసలు ఇక్కడ భావనే లేదు అని అంటారు. అసలు ఇక్కడ తెలంగాణ ఏంది, ఆంధ్రతో కలిసి ఉంటేనే బాగున్నాయని కొందరు అంటారు. ఇదేమి కథ? ఇంత కథ జరిగిన తర్వాత మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు జరుగుతున్నది అనేది సరిగ్గా ఇప్పటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఈ వేదికగా భావిస్తూ, అన్ని వేదికల్లో కాకుండా నిజంగానే మీరు చాలా పనిచేసినట్టుగా వేదిక మీకు పిలిచిన వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని చూస్తే అర్థమవుతున్నది, ఆశ కలుగుతున్నది. తప్పనిసరిగా ఈ వేదికని ముందరు తీసుకుపోదాం. మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకుందాం, కాపాడుకుందాం. అస్తిత్వానికి ప్రమాదమైనప్పుడు మనకు ఎట్లాగూ మన రక్తంలోనే ఉన్న ఒక పోరాట చరిత్ర ఉన్నది. పోరాడి, కలబడి, నిలబడి మనల్ని మనం కాపాడుకుందామని ఉంటూ ఈ వేదికతో నేను ఉంటానని ఒకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.